వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని అంతే గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్మించినటువంటి చేతన గ్రామీణ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక సమరసత వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ అందించడం జరిగింది. అదేవిధంగా ముందుగా సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే క్యాలెండర్, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థుల సమాజంలో తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని సూచించారు. 10వ తరగతి పిల్లలకు ఎగ్జామ్ టైంలో ధైర్యంగా ఉండి ఎగ్జామ్ రాసి అందరికీ మంచి పేరు తేవాలని వారు పేర్కొన్నారు. సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించాలని, చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అన్నారు. బుద్ధిగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల స్కూల్ నుండి పిల్లలు రావడం జరిగింది. అందే కొండాపూర్ గుడికందుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ మాట్ల పరశురాములు, వివిధ గ్రామాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వార్డు సభ్యులు జక్కల మహేష్, చేతన గ్రామీణ వికాస సేవా సమితి సభ్యులు సూకూరి పోచయ్య, కడారి కనకరాజు, గణపురం సంతోష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఇంకో అమ్మాయి మన కొండాపూర్ అజయ్ అండ్ రాహుల్ ఇద్దరు ఇద్దరు పట్టుకోండి. నువ్వు పట్టుకో. అర్ధి చూడండి. మీరు ఇవ్వండి. ఈ అబ్బాయికి మీరు ఇచ్చినట్టు ఈ అబ్బాయికి పట్టుకోండి. నేటి జెడ్పీహెచ్ఎస్ అందే పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 10వ తరగతి విద్యార్థుల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మా పాఠశాలకు విచ్చేసినటువంటి మోటివేషన్ క్లాస్కి పెద్దలు మరియు తోటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పేదవారనేటువంటి దృష్టిలో పెట్టుకుని వీరందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి ఒక సులువైనటువంటి పద్ధతుల్లో అనేటువంటి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, మంచి పౌరులుగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మా పాఠశాలకు ఇచ్చేసి మంచి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా పాఠశాల ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాం. ఈరోజు రాష్ట్రమంతా ఇంటర్మీడియట్ తర్వాత హై స్కూల్, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నటువంటి సమయం ఇది. భవిష్యత్తులో వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి విద్యార్థులు వీళ్ళంతా. సామాజిక సమరసత వేదిక, అలాగే చేతన గ్రామీణ వికాస సేవా సమితి, ఈ రెండు సంస్థలు గత 10-15 సంవత్సరాలుగా మిరుదొడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అలాగే దుబ్బాక మండలంలో ఉండేటువంటి అన్ని పాఠశాల విద్యార్థులు, ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం నిర్మాణం చేసి అన్ని అంశాల్లో, అన్ని సబ్జెక్టులలో నైపుణ్యం, ప్రతిభలు సాధించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దృష్టితోని ఒక రోజంతా కూడా ఒక కార్యశాల, వర్క్షాపు నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ఇక్కడ కూడా ఈ అందే పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి, ఈ కార్యశాలకి 3-4 గ్రామాల నుంచి 10వ తరగతి విద్యార్థులు రావడం జరిగింది. సుమారుగా వీళ్ళందరూ కూడా పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అమ్మలు, నాన్నలు అందరూ కూడా కూలీ పని, వ్యవసాయం పని చేస్తున్నటువంటి వాళ్ళు. కానీ ఈ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు వీళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని
వీళ్ళ యొక్క జీవితంలో ఎదుగుదల కోసం ఈ ప్రాథమికమైనటువంటి విద్యని సరైన పద్ధతిలో నేర్చుకోవాలనేటువంటి ఒక తపనతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం. మనం అంటుంటాం నేటి పిల్లలే రేపటి పౌరులు అని చెప్పేసి. అలాగే నేటి విద్యార్థులే రేపటి భావి నిర్మాత సంబంధించినటువంటి సారథ్యంలో ఉండేటువంటి వాళ్ళకి మనం గమనిస్తుంటాం. అంటే విద్యార్థులు తప్పుదారి పట్టిన ఆ కుటుంబానికి కానీ, ఆ సమాజానికి కానీ, దేశానికి కానీ ప్రయోజనం లేదు. అందుకే ఉత్తమమైనటువంటి విద్యార్థుల యొక్క నిర్మాణం జరగాలని అనేది వాళ్ళందరి యొక్క ఆకాంక్ష. చదువుతో పాటు విలువలు, ఒకటి విలువలతో కూడినటువంటి చదువుని ఈ రోజున మనం పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఆ పద్ధతిలో వాళ్ళని ప్రేమగా భరోసానిస్తూ, అలాగే వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ముందుకు తీసుకుపోయేటువంటి ఈ యొక్క కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇక ముందు కూడా ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మిగతా పాఠశాలతో పోలిస్తే తక్కువ కాదు, దీన్ని కూడా అన్ని రంగాల్లో అన్ని సబ్జెక్టులో ఎదిగేటువంటి వాళ్ళు అనేటువంటి భావన నిర్మాణం చేయడం కోసం ఈ సంస్థ పనిచేస్తున్నది.